నమస్తే. నిన్న జరిగిన ఎలక్షన్ రిజల్ట్ కూడా బీజేపీకి అనుకూలంగా చాలా వరకు కూడా రాష్ట్రాలన్నీ కూడా రావడం జరిగింది. అయితే రీసెంట్గా కేరళలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత కూడా కాంగ్రెస్ నాయకులందరూ కూడా పశ్చిమ బెంగాల్ వైపున పడుతున్నటువంటి పరిస్థితి. అయితే పశ్చిమ బెంగాల్లో ఇంతవరకు ఎప్పుడు బీజేపీ పార్టీ రాలేదు. ఫస్ట్ టైం బీజేపీ పార్టీ రావడంతో ఖచ్చితంగా ఓట్ చోరీ జరిగిందని చెప్పి కూడా రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. ఇదే అంశంపై మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మన దగ్గర ఇప్పుడు గడ్డం సాయి కిరణ్ ఉన్నారు. అన్న నమస్తే. అన్న, ఎట్లా చూసుకోవచ్చు పశ్చిమ బెంగాల్ ఇంతవరకు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రాలేదు, కాంగ్రెస్ పార్టీకి అసలు అక్కడ ఓట్ బ్యాంక్ కూడా రాలేదు, ఒక్క సీట్ కూడా రాలేదు. అదే ఎట్లా చూసుకోవచ్చు ఓట్ చోరీ జరిగిందంట, ఇందులో వాస్తవం ఎంత ఉంది? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అనేది ఒక స్థిరమైనటువంటి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి యొక్క మోడీ గ్యారెంటీ అనే ఒక దాంట్లో నడుస్తూ ఉంది ఈరోజు. అంటే మోడీ గారు ఏదైతే చెప్తారో అది ఆచరణలో చేస్తారు అనే ఒకటి నమ్మకాన్ని ప్రజల్లో క్రియేట్ చేయగలిగారు. అది ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే చెప్తుందో, పథకాలు ఏవైతే ఇవ్వాలనుకుంటుందో ఆ పథకాలన్నీ కూడా మోడీ గారి ద్వారా ప్రకటించిన అన్నీ కూడా అంత్యోదయ కింద సామాన్యంలో ఉన్నట్టు సామాన్య వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చివరి వరకు ఈ యొక్క అవకాశం కలగాల్సినటువంటి వాళ్ళు చివరి వరకు అందరికీ ఇచ్చేటట్టు ఈరోజు ప్రతి పథకం చేరుతూ ఉంది. అదొక విషయం. మూడో విషయం ఏంటిదంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రైల్వే మార్గం కానీ, లేకపోతే ఎయిర్లైన్స్ కానీ, లేకపోతే ఇప్పుడు చెర్లపల్లి రైల్వే స్టేషన్ కానీ, లేకపోతే ఇప్పుడు మనం చూసుకుంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒకప్పుడు ఎలా ఉండే, ఇట్లా దేశవ్యాప్తంగా రైల్వేస్ కానీ, టనల్స్ కానీ, ఇట్లా అన్ని డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకుంటూ యుద్ధ విమానాలు తయారు చేయడంలో కానీ, యుద్ధ మిసైల్స్ శత్రువుల మీద దాడి చేయడం ఎదుర్కోవడం, ఇవన్నీ కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే నేనేం చెప్తున్నా అంటే ఎలక్షన్ విజయం వెనుక చాలా ఉన్నాయి. ఒక ఓటు చోరీ దాని గురించి మనం మాట్లాడదాం. నేను ఇప్పుడు విషయం చెప్తున్నట్టే ఈ వెస్ట్ బెంగాల్ యొక్క విజయం వెనుక చాలా ఉన్నాయి. మేము వెస్ట్ బెంగాల్లో మొదటి పోయినప్పుడు మాకెంత 4% ఉండే. 4% నుంచి ఎక్కడికి వచ్చాం 75 సీట్స్. 75 సీట్స్ నుంచి ఇక్కడికి వచ్చాం 205 సీట్లు ఈరోజు మనం కైవసం చేసుకున్నాం. 200 పైగా మనం కైవసం చేసుకునేది. ఓటు చోరు అంటా ఉన్నారు. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఓటు చోరు గురించి నేను అందరిని ఒక ప్రశ్న అడుగుతున్నా. ప్రతి దగ్గర ఓటు చోరీ అని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అసలు బిఎల్ఓ ఉంటాడు. బిఎల్ఓ కింద ప్రతి పార్టీ నుంచి బిఎల్2 అనే ఇస్తారు, బిఎల్ఏ2 అని ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే ఈ ఓటు ఇక్కడిదా కాదా అని చెక్ చేయడానికి 3 పార్టీలు 4 పార్టీలు, ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలు కూడా దాని అభ్యంతరం తెలియజేయగలుగుతుంది. ఒకవేళ అది ఇక్కడిది అయితే పెట్టడానికి కూడా ఆ ఓటు హక్కు ఉంటుంది. అటు టీఎంసీకి ఉంటుంది, ఇటు బీజేపీకి ఉంటుంది, ఇంక ఇతర కాంగ్రెస్ పార్టీలకు కూడా ఉంటుంది. అంటే ఆ ఓటు తీసేస్తున్నప్పుడు అది అందరి దృష్టిలో ఉండే తీసేసింది. ఇప్పుడు రోహింగ్యాలను ఇష్టం వచ్చినట్టు అటు బంగ్లాదేశ్ నుంచి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి ఇష్టం వచ్చిన చొరబడదాలు చేసి వాళ్ళకి ఓటర్ క్రియేట్ చేసి ఆధార్ కార్డు చేసి దొంగతనంగా చేసే పనులు చేస్తే ఏం జరుగుతుంది? తప్పకుండా ఓటు చోరీ చేస్తారు. 90 లక్షలు, దాదాపు 90 లక్షల ఓట్లు దాకా కూడా తీసేయడం వల్లనే బీజేపీ పార్టీ గెలిచింది. ఒకవేళ అక్కడ ఉన్న అమాయక ప్రజలను కూడా వాళ్ళందరూ కూడా పంపించే ప్రయత్నం చేశారు. వాళ్ళకి అనుకూలంగా లేరు కాబట్టి వాళ్ళందరూ పంపించేశారు, అందుకే బీజేపీ పార్టీ గెలిచిందని చెప్పి అంటున్నారు. ఓటు చోరీ అనేది మీరు తప్పకుండా తీసేస్తారు. ఎందుకంటే ఓటు చోరీ వాళ్ళు చేస్తున్నారు. ఇన్ని రోజులు ఓట్లు 90 లక్షల మంది, ఇప్పుడు 90 లక్షల మంది ఓట్లు వేసుకొని ఇన్ని రోజుల నుంచి రాజ్యం వెళ్తూ అరాచక పాలన కొనసాగింది. అక్కడ ఆ అరాచక పాలన కొనసాగింది కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీని ప్రజలందరూ కూడా అక్కడ యాంటీ ఇంకంబెన్స్ ఎక్కువ అయిపోయింది. యాంటీ ఇంకంబెన్స్ ఎక్కువ అవడం వల్ల ఏం జరిగిందంటే ప్రజలు ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. అంతేకాకుండా ఒక మహిళ చనిపోతే ఒక డాక్టర్ ఇష్టమైన రేప్ చేసి దాని మీద ఏమి యాక్షన్ తీసుకున్నారు? అంతేకాకుండా ఒక హిందువుని నడి రోడ్లో సజీవ దహనం చేస్తే ఏం యాక్షన్ తీసుకున్నారు? సో ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ వస్తే ఒక్కటే కాదు. మళ్ళీ అదేవిధంగా ఎప్పటికప్పుడు భారతీయ జనతా పార్టీ ఉన్న 75 మంది ఎమ్మెల్యేలు ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత కొడుతున్నా, చేస్తున్నా ప్రజలకి ధైర్యంగా నిలిచి ఈరోజు మళ్ళీ 200 సీట్లు వచ్చే స్థాయికి జరిగిందంటే కేవలం కారణము అక్కడ ఉన్నటువంటి పటిష్టమైన నాయకుడు, స్థిరమైన నాయకత్వం ఉండడం వల్లనే ఆ విధంగా జరిగిందని చెప్పి తెలియజేస్తాం. ఓకే, ఇప్పుడు అస్సాంలో కూడా 40 లక్షల ఓటు దాకా కూడా తీసేయడం జరిగింది. తీసేయడం వల్లనే బీజేపీ పార్టీ అక్కడ గెలవడం జరిగింది. మరి కేరళలో చూసుకున్నట్టయితే కేరళలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్ల మెజారిటీతో కూడా గెలిచినటువంటి పరిస్థితి ఉంది. మరి అక్కడ ఓటు చోరీ జరగలేదా? ఏం చెప్తారు? నేను ఒక మాట చెప్తానండి. ఇక్కడ ప్రతి మా ఉప్పల్ నియోజకవర్గం తీసుకుందాం. ప్రతి బూత్లో 1300 ఓట్లు ఉంటాయి.
కానీ దాంట్లో ఎప్పుడు కూడా హైదరాబాద్లో 40% ఓటింగ్ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది 40% ఓటింగ్ అంటే వీళ్ళందరూ కూడా మైగ్రేట్ అయిపోతుంటారు, ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడ మైగ్రేట్. ఓటు మాత్రం డిలీట్ అవ్వట్లేదు. ఆ ఓట్లు డిలీట్ చేసిరు తప్ప ఉన్న ఓట్లు ఎక్కడ డిలీట్ చేయలేదు. అంటే డబల్ ఓట్లు ఉండడము, చనిపోయిన వాళ్ళ ఓట్లు ఉండడము, లేకపోతే ఇక్కడ నుంచి సిటీకి వచ్చి, రూరల్ నుంచి సిటీకి వచ్చి, సిటీ నుంచి రూరల్ బ్యాక్ వెళ్ళిపోయిన వాళ్ళకి ఊర్లో ఉంటుంది ఓటు, రూరల్ ఉంటుంది, మళ్ళీ టౌన్లో ఉంటుంది ఓటు. ఇలాంటి ఓట్స్ని సింగిల్ ఓటుగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఓటర్ మ్యాపింగ్ చేస్తున్నారు. ఓటర్ మ్యాపింగ్లో ఏం జరిగింది, మీరందరూ ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సర్ అనేది ఫస్ట్ టైం జరగట్లేదు. ఇది 12వ సారి జరుగుతుంది. ఇప్పటికీ 11 సార్లు జరిగింది. లాస్ట్ ఎప్పుడు జరిగింది, 2002లో జరిగింది. సో దాంట్లో ప్రక్రియగానే ఇది జరుగుతుంది తప్ప ఇది కొత్తగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు కొత్తగా తయారు చేసిరు దీన్ని, ఇది మొదటిసారి స్టార్ట్ అయింది, ఈ ఎస్ఐఆర్ అనే దాన్ని సిస్టమ్ని కొత్తగా తీసుకొచ్చిరంటే నిజంగా తప్పు పట్టాలి. ఇది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చేస్తున్న దాంట్లో ఒక ప్రక్రియ ఇది, అంతే తప్ప. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తాను నీకు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ప్రతి ఒక్కరికి ఊర్లో ఓటు ఉంది. అది ఎంతవరకు కరెక్టు? అది ప్రజాస్వామ్యమా? ఇప్పుడు డెమోక్రసీ కంట్రీలో అందరికీ ఒకటే ఓటు ఉండాలి, ఒకటే హక్కు ఉండాలి. అదే మనం ఈరోజు నినాదం, ఒకటే ఓటు, అన్ని ఒక మనిషికి ఒకటే ఓటు ఉండాలి. రెండు ఓట్లు ఊర్లో ఒకటి, హైదరాబాద్లో ఒకటి, ఇలాంటి ఓట్లు ఏవైతున్నాయి అవన్నీ ఓట్లని డిలీట్ చేయడానికే ఈరోజు కంకణం కట్టుకున్నారు. అది సార్ అనేది ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి ప్రక్రియ. అది ఏ ప్రభుత్వం ఏమి ఇన్వాల్వ్ కాదు దాంట్లో. ఇప్పుడు ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యేది ఏముంటుంది? చోరీ అయితే ఖచ్చితంగా జరగలేదనే చెప్తారు. డెఫినెట్గా 100% ఓటు చోరీ జరగలేదు. ఓటు చోరీ ఎందుకు జరుగుతుంది? ఓటు చోరీ అప్పుడు ఎందుకు రాహుల్ గాంధీ పదే మీరు గెలిచిన ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క స్టేట్ శాతగాని పనులు అవన్నీ, ఓటు చోరీ జరిగింది. శాతగాని పనులు అవన్నీ. ఇప్పుడు ప్రజల్లో మమేకమై ప్రజల సమస్యల మీద కొట్లాడకుండా నువ్వు ఇవాళ ఎలక్షన్ అయింది, మా మోడీ గారు ఉన్నారు, 365 రోజుల్లో 365 రోజుల వరకు ప్రజలతో మమేకమై పనిచేస్తూ ఉన్నారు. రోజు 18 గంటలు పనిచేస్తూ ఉన్నారు. ప్రజలకు ఏం కావాలో అందిస్తూ ఉన్నారు. ఈరోజు 2019 నుంచి ఈ రోజు వరకు 80 కోట్ల మంది పైచిలకి ఈరోజు బియ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇల్లులు, పేదలకు 6 కోట్ల ఇల్లులు కట్టించిండ్రు. ఇప్పటికీ దాదాపు ఆయుష్మాన్ భారత్ అని ఒక 10 లక్షల రూపాయలు పెట్టి స్కీమ్ ఇచ్చారు. బేటీ పడావో బేటీ బచావో ఉన్నది, డిజిటల్ ఇండియా ఉన్నది, గ్లోబల్ ఇండియా ఉన్నది, ఎకనామిక్ డెవలప్మెంట్ ఉంది. ఇవన్నీ జరగడం వల్లనే ఒక్క విషయం కాదు, ఆల్ ఓవర్ డెవలప్మెంట్లో ఈరోజు మోడీని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ దేశంలో మోడీ గారు ఉంటేనే ఈ దేశం యొక్క ఔన్నత్యము 11వ స్థానం నుంచి, ఎకనామికల్గా 11వ స్థానం నుంచి ఆర్థిక వ్యవస్థ ఈరోజు 4వ స్థానానికి ఎగబాకిందంటే బికాజ్ ఆఫ్ మోడీ అనేది ఒక బ్రాండ్గా, బ్రాండ్ అంబాసిడర్గా, ఒక బ్రాండ్గా మాకు మారిపోయింది. ఎందుకంటే ఈ దేశం కోసం మోడీ కోసం మనం అన్నట్టు నినాదంతో ఈరోజు భారతదేశం నడుస్తూ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారన్న ఈ ఎలక్షన్స్ సందర్భంగా? ఒకటి, ఈరోజు ప్రజాస్వామ్యం గెలిచింది, అంతే. అదే విషయం చెప్పదలుచుకున్నాం.